హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సగ్గుబియ్యం ఉప్మా చేసాము. ఇది ఎక్కడ ఏ రెస్టారెంట్లో కానీ, ఏ హోటల్లో కానీ, బయట టిఫిన్ సెంటర్స్లో కానీ అస్సలు దొరకదు. మనం ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ, ఇంకా ఈ సమ్మర్లో చాలా చలువ చేస్తుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రాసెస్ చాలా ఈజీ. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని టమాటో, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, మీ దగ్గర ఉన్న వెజ్జెస్ ఏవైనా కానీ యాడ్ చేసుకొని దాన్ని కొంచెంగా వేడి చేసి అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఒక 12 గంటలు 6 గంటలు అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవడమే. జనరల్గా మనం చేసుకునే ఉప్మా లాగానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో లాస్ట్లో ఉప్పు, కారం, పప్పుల పొడి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ పౌడర్ వేస్తున్నాను, దాన్ని గ్రైండ్ చేశాను, దాన్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. దానివల్లనే మనకి సగ్గుబియ్యానికి చాలా టేస్ట్ వస్తుంది. అది కన్నా మిస్ అవుతే మనం సగ్గుబియ్యం ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్ని మిస్ అయినట్టే. కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనం టేస్టీ సగ్గుబియ్యం ఈజీగా అయిపోతుంది. ఇది దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి.